తెలుగు బిగ్ బాస్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే 9వ సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే నిర్వాహకులు సీజన్ 9 పనులు స్టార్ట్ చేసినట్టు సమాచారం. కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టారట. ఈసారి పాపులారిటీ ఉన్న వాళ్ళని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత సీజన్లో వచ్చిన కంటెస్ట్ మీదనే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అందుకే ఈసారి క్రేజ్ ఉన్న వాళ్ళని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రష్మి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈమె ప్రముఖ తెలుగు యాంకర్. జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు అనేక షోలు చేస్తోంది. సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెడుతూ ఉన్నారు. తన అందం మాటలతో ప్రేక్షకులని కట్టిపడేశారు. ఆమె మాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తెలుగు స్టార్ యాంకర్గా ప్రేక్షకులు చేరువయ్యారు. సీజన్ 8లోనే ఆమెని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకురావాలని చూశారు. కానీ ఆమె షోలతో బిజీగా ఉండడంతో ఆఫర్ని వదులుకుంది. కానీ ఇప్పుడు సీజన్ 9 స్టార్టింగ్ నుండి హౌస్లోకి అడుగు పెడతారని సమాచారం. ఆమె వస్తే అందంతో పాటు ఆటతో కూడా ఆకట్టుకోగలదు. మరి సీజన్ 9 ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సీజన్ 1 ఎన్టీఆర్ చేయగా, సీజన్ 2 హీరో నాని చేయగా, 3వ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సీజన్ 9కి కూడా నాగార్జున హోస్ట్గా వస్తాడని తెలుస్తోంది. బిగ్ బాస్ అంటే నాగార్జున అన్నంతగా ముద్ర వేశారు. స్టైలిష్గా ఎపిసోడ్ని నడుపుకుంటూ అలవోకగా చేసేస్తారు. అందుకే హోస్ట్గా ఆయన తప్పించి మరొకరిని ప్రేక్షకులు ఊహించుకోలేరు. బిగ్ బాస్ని రోజు మిస్ అయిన నాగార్జున ఎంట్రీ ఇచ్చి శని ఆదివారాలు మాత్రం ఇంటిల్లపాది ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కంటెస్ట్ చేసిన తప్పు ఒప్పులని విశ్లేషించి వారిని ప్రోత్సహిస్తూ షోని రక్తి కట్టించేవారు. ఇక వయసులో పెద్ద కావడంతో పాటు టాలీవుడ్ని శాసించే సూపర్ స్టార్ కావడంతో ఆయన ఎలాంటి వారినైనా కంట్రోల్ చేయగలరనే ముద్ర పడిపోయింది. మరి సీజన్ 9ను ఎలాంటి హిట్ చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.